మహాకుంభ మినీ లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. సో హర హర మహాదేవ శంభో శంకర. మహాకుంభకైతే మేమైతే ఫ్యామిలీతో అయితే స్టార్ట్ అయిపోయామండి. నైట్ 10:30కి అయితే స్టార్ట్ అయ్యాము. సో మేమంతా కార్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. మమ్మీ, డాడీ, అక్క, నేను అండ్ డ్రైవింగ్ వచ్చేసి మా కజిన్స్ ఇద్దరు చేశారనమాట. కంటిన్యూగా ఒకరి తర్వాత ఒకరు డ్రైవ్ చేయడం వల్ల అలసట అనేది లేకుండా హాయిగా అయిపోయింది సో ట్రావెల్. సో మార్నింగ్ చూసారు కదా వెదర్ ఎంత కూల్గా ఉందో. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అయితే అవ్వడానికి మేము ఒక హోటల్ అయితే దిగామండి. అది ట్యూబ్ స్టాప్ అని ఒక ఫుడ్ ప్లాజా. అక్కడే ఫ్రెష్ అవి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ స్మాల్ రిఫ్రెష్మెంట్ కోసం ఒక చిన్న ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను ఇక్కడ. అండ్ ఫ్లవర్స్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అందులో ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్. అవి కాకుండా ఇక్కడ స్మాల్ బుడిగి బోర్డ్స్ చూసారు కదా ఎంత కలర్ఫుల్ బోర్డ్స్ అయితే వీళ్ళు పెంచుతున్నారో. సో వీటితో అలా టైంపాస్ అయిపోయింది అన్నమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ మా ట్రావెల్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నాగ్పూర్ నుంచి మేము మధ్యప్రదేశ్ వేలో అయితే వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి యూపీకి 20 hours చూపించింది గూగుల్. బట్ మాకెంత టైం పడుతుంది అనేది చూడాలన్నమాట. మధ్యప్రదేశ్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ లంచ్ చేద్దామని ఒక హోటల్ అయితే ఆగాము. ఇక్కడ ఫుడ్ అనేది తక్కువ తింటారు. సో చపాతీ, రోటీ అనేది ఉంటుందన్నమాట. మేము అది ఆర్డర్ చేసాం. అగైన్ బ్యాక్ టు ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయామండి. సో రోడ్స్ చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో. పెద్ద ట్రాఫిక్ కూడా ఎక్కువ లేవు. కానీ ఉన్న ట్రాఫిక్లో మాత్రం ఏ వెహికల్ చూసినా సరే అన్ని ప్రయాగ్రాజ్కే వెళ్తున్నాయి. సో ఆఫ్టర్ లంచ్ తర్వాత చిన్న స్లీప్ చూసారా మా వాళ్ళు ఎంత క్యూట్గా పడుకున్నారో. ట్రాఫిక్ అనేది పెద్దగా లేదు అని ఇప్పుడు అనుకున్నానో లేదో చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడ ఉన్న ప్రతి కారు, ప్రతి వెహికల్ అందరూ ప్రయాగ్రాజ్కి అనమాట. సో చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. నైట్ అయితే అయిపోయింది. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అన్ని ప్రయాగ్రాజ్కి అనమాట. సో ఎంతమంది స్టార్ట్ అయ్యారు ప్రయాగ్రాజ్కి. మేమైతే ప్రయాగ్రాజ్కి అయితే దగ్గరలో ఉన్నామా అనేది అయితే అర్థమవుతుంది. ఈ ట్రాఫిక్ అంతా దాటుకుని వెళ్ళేటప్పటికి మాకు మినిమం ఒక 1/2 hour అయితే పట్టింది. కంటిన్యూ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ అన్నిటి వల్ల కొంచెం రిఫ్రెష్మెంట్ అయితే కావాలి అనుకుని మేమైతే ఒక ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే స్మాల్ రిఫ్రెష్మెంట్ కోసం ఆగామండి. మా కజిన్స్ అండ్ మమ్మీ, డాడీ వచ్చేసి వాళ్ళు టీ తాగుదామని ఆగారు. అలాగే మేము ఇక్కడ ఉయ్యాలలు పెట్టారు. మంచి టైంపాస్ అయిపోయింది కొద్దిసేపు. ప్రయాగ్రాజ్ ఎంట్రన్స్ లోపలికైతే అడుగు పెట్టేస్తున్నాము. మొత్తానికైతే మేము ప్రయాగ్రాజ్కి అయితే రీచ్ అయిపోయాము. midnight 3 o'clock అనమాట. సో ఎంత చల్లగా ఉందంటే చూసారు కదా నా బ్యాక్ సైడ్ అంత క్రౌడ్ అయితే లేదు ఆ టైంలో. అండ్ మార్నింగ్ 6 అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. చూసారు కదా వీళ్ళందరూ ఆల్రెడీ స్నానాలు చేసేసి బ్యాక్ వస్తున్నారు. చలి కాగలేక మా మమ్మీ అండ్ అక్క చూసారా స్ట్రక్స్ కప్పుకుని ఎలా వెళ్తున్నారు. చెప్పాలంటే ప్రయాగ్రాజ్కి రావాలంటే చాలా టెన్షన్ అయితే పడ్డాము. ఎందుకంటే న్యూస్లో చాలానే చూసామన్నమాట క్రౌడ్ అలా. సో ఎలా ఉంటుంది అనేసి టెన్షన్ అయితే పడ్డాం. కానీ ఇక్కడికి వచ్చాక అంతా ఏం లేదనమాట. ఇక్కడికి ఎంత జనం వచ్చినా సరే అకామిడేషన్ కానీ లేదా ఇక్కడ వాష్రూమ్స్ చాలా క్లీన్గా అయితే పెట్టారు. రోడ్స్ చూసారు కదా ఎంత క్లీన్గా ఉన్నాయో. సో మహాకుంభ మినీ లాగ్ అయితే ఈ విధంగా part 1 కంప్లీట్ అయింది.